ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రేస్తలాడండి. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మనకు నూతన దినమును మనకు అనుగ్రహించి ఆయన ఇచ్చిన వాక్యంను ధ్యానించుకుంటూ ఈ దినాన్ని ఆయన ఆశీర్వాదంతో ముందుకు వెళ్దామండి. మనము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యం అందుకొని ధ్యానించుకుంటూ, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను అని రాజైనటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారండి. చదవబడుతున్న ఈ వాక్యము రాజైన దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ తను రాసినటువంటి కీర్తనలో సెలవిస్తున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని దావీదు సెలవిస్తున్నాడు. ఇందులో చక్కటి వాక్యం కదండి. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తోడుకొని నన్ను తప్పించాడు అని అంటున్నాడు. ఎక్కడి నుంచి తప్పించాడంట? ఆయన ఉన్న ముందు వచనాలన్నీ చదివితే ఈ అధ్యాయంలో తను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క శ్రమ, శోధన, ఇబ్బంది, ఇరుకు, తర్వాత కష్టము అన్నిటిలో నుంచి దేవుడు ఎలా తప్పించాడు, ఆ తప్పించబడుతున్న సమయంలో దేవుడు అతను ఎంతగా ప్రేమించాడు అని దేవుని ప్రేమను బట్టి, పొందుతున్న కార్యాలను బట్టి దావీదు దేవుని ఘనపరుస్తూ రాసినటువంటి కీర్తన అండి ఈ కీర్తన. అందుకే ఆయన ముందున్న వచనాలలో అన్నీ ఉంటుంది. నీ గద్దెపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడెను, భూమి పునాదులు బయలుపడెను, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆ తర్వాత ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. అప్పుడు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మని బట్టి దేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడండి మీతో. మీరు దేవుడిని నమ్మిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆయన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా, ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఆయన సొత్తుగా మార్చబడిన తర్వాత దేవుడు నిన్ను పిలిచిన దినం మొదలుకొని ఈ రోజు నువ్వు ఉన్న ఈ పరిస్థితి దాకా కూడా నీ జీవితంలో ఏ కార్యం చేయలేదా? దేవుడు చేసిన అద్భుతము అన్నటువంటి ఘట్టమే నీ జీవితంలో లేదా? నీకెప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదా? నీకన్నిటిని ఆయన తుడవలేదా? నీ హృదయ భారమును ఆయన తీసివేసి నెమ్మదితోనూ సమాధానంతోనూ నిన్ను దేవుడు నింపలేదా? ఉన్నాయి కదా. ఒక్క సందర్భమైన మనకు గుర్తుకొస్తుంది కదండి. నన్ను ఒక్కొక్కరిని మనల్ని కదిలిస్తే గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం చెప్పి మన రక్షణను దేవుడి ముందు ఎంతగానో ఘనపరుస్తాం కదా. మరి ఆయా స్థితులలో దేవుడు నిన్ను తప్పించి నిన్ను నడిపించినప్పుడు ఈరోజు నువ్వున్న పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆ కార్యములను బట్టో, ఇరుకు ఇబ్బందులను బట్టో, శారీరక శ్రమలను, శోధనలను బట్టో, దేనిని బట్టైనా కావచ్చండి. మరి ఈరోజు ఇంతగా బాధపడుతూ దేవుని దగ్గర నిలబడ్డప్పుడు దావీదు అంటున్నాడు, నన్ను ఎన్నెన్నో నా పగవారి నుంచి, నా శత్రువుల నుంచి, నా పరిస్థితుల నుంచి, నా ఆరోగ్య స్థితి నుంచి, నా శత్రువుల దగ్గర నుంచి అన్ని విషయాలలో దేవుడు నన్ను రక్షించాడు, నన్ను నడిపించాడు. ఆయన ఎలా తీసుకొని వచ్చాడు? నన్ను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఆ తర్వాత నేను ఆయనకు ఎందుకు తోడుకొని వస్తున్నాడు? నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని సెలవిస్తున్నాడు. ఈరోజు దావీదే కాదండి, మనము కూడా ఆయన సాక్ష్యాన్ని చెప్పడానికే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మన హృదయం తలుపు తెరిచి వినడానికి మనకు అవకాశం ఇచ్చి ఇంకొక జీవం అనే దినాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదు అంటున్నాడు, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను అని అంటున్నాడు. ఆ తర్వాత ఎందుకు తోడుకొని వచ్చాడు? నేను ఆయనకు ఇష్టడను కనుక. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక్క మాట దేవుని దగ్గర మీరు అని చూడండి, మీరు అనుకొని చూడండి. ఈరోజు నేను ఇష్టమైన బిడ్డను కనుక దేవుడు నన్ను తప్పిస్తాడు నా సమస్య నుంచి. ఈరోజు నేను ఇష్టమైన కుమారుడిని కనుక నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈరోజు నేను దేవునికి ఇష్టమైన బిడ్డను కనుక నేనున్న ఈ పరిస్థితులలో నుంచి దేవుడు నన్ను తప్పించి విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వచ్చే నా దేవుడు నాకు తోడున్నాడని నువ్వు నమ్మగలుగుతున్నావా సహోదరి, సహోదరుడా? నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎన్నెన్నో అద్భుతాలు పొందుకున్నావు కదా, ఇంకెన్నో ఆశ్చర్యకార్యాలు చూసావు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను దేవుని దగ్గర.
అన్నీ చేసిన ఆ దేవుడు ఈరోజు నువ్వు ఉన్న ఈ పరిస్థితిలో నిన్ను తప్పించడం ఆయనకు సాధ్యం కాదా? నిన్ను విశాలమైన ఆశీర్వాద స్థలంలోనికి నిన్ను నడిపించడము దేవుడికి చేత కాదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంత దాకా నువ్వు ఉన్న పరిస్థితి నిన్ను డామినేట్ చేస్తూ దేవుడి కార్యాలు నీకు గుర్తు చేయకుంటే ఒక్కసారి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకే ఒక మాట అనుకో, నేను దేవునికి ఇష్టడను కనుక, నేను ఇష్టమైన బిడ్డను కనుక, నేను దేవుని సొత్తును కనుక, నేను దేవుని వారసురాలిని కనుక దేవుడి రోజు ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు అని నువ్వు అనుకొని చూడు. నీ హృదయంలో ఈరోజు నీ యొక్క విశ్వాసమును బట్టి ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నదని దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఎంత మంచి వాక్యం కదండి, ఎంత చక్కటి ధైర్యం ఇస్తున్నాడు కదండి మన దేవుడు. మన యేసయ్య ధైర్యపరిచేవాడేనండి, మన యేసయ్య కృంగిన వారిని లేవనెత్తేవాడేనండి, మన యేసయ్య బలహీనులను బలపరిచేవాడేనండి, మన యేసయ్య మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడండి. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ పునరుత్థాన విజయమే ఈరోజు మన జీవితాలలో అద్భుతములుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంలో నువ్వు నమ్మగలిగితే ఈరోజు అద్భుతాన్ని నువ్వు చూడగలవని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే దావీదును ముందు పెట్టి ఆ వాక్యము ద్వారా ఈరోజు మనల్ని దర్శించాడు దేవుడు. దావీదు అంటున్నాడు, విశాలమైన స్థలములోనికి ఆ దేవుడు నన్ను తోడుకొని వచ్చాను, ఆ తర్వాత తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. నువ్వు ఈరోజు అనుకొని చూడు ఈ మాట, నేను ఆయనకి ఇష్టమైన కుమారుని, నేను ఆయనకి ఇష్టమైన కుమార్తెను, నా ఈ పరిస్థితి నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇది నేను విశ్వసిస్తున్నాను. ముందు నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డవని నువ్వు గ్రహించు. దేవుడికి ఇష్టమైన కార్యాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా మనందరి జీవితాలలో వెంబడించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని ఆదరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించినందుకు నీకు వందనాలు. చక్కటి వాక్యం ఇచ్చావు తండ్రి. అయా విశాలమైన స్థలంలోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ఆ తర్వాత ప్రభా నా దేవ ఆయన అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించను. తండ్రి, మేము కూడా ఈరోజు ఉన్న పరిస్థితులలో ఈ వాక్యాన్ని ధ్యానించి అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలమని మిమ్మల్ని కనపరిస్తే తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటాం. మా పరిస్థితుల నుంచి కూడా మాకు విడుదల కలిగి మేము సాక్షులుగా దావీదు వలె నిలబడగలమని యేసయ్య ఇటు కృపవాక్యం వీళ్ళందరికీ దయచేయండి. మీకే వందనాలు ప్రభా. దైవజనులను, సువార్థికులను అయ్యా ఇదిగో తండ్రి నాయన సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి సేవలను జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను మీరు దీవించండి. సంఘాలలో అయ్యా యథార్థత ప్రభా నిలిచి ఉండులాగా మీరు దిగి వచ్చే సంఘాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి యవన కాని పాప మార్గంలో నుంచి తప్పించి ప్రభా ఇదిగో నీతి మార్గంలో వారు నడవడానికి సహాయం చేయండి నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నా దేవా. నీకు స్తోత్రములు. చిన్న బిడ్డలకు, వృద్ధులకు ప్రభా ఎండల వలన ప్రభా బలహీన పడకుండా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య తండ్రి. మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుండగా అయ్యా వివాహము కాని బిడ్డలకు ప్రభా మంచి వివాహ జీవితాలను దయచేయండి నా తండ్రి. మంచి జీవిత భాగస్వాములైన వారి జీవితాలలోనికి అనుమతించండి నా ప్రభా. యేసయ్య నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నా తండ్రి. నీకే వందనాలు, మీకే వందనాలు, వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ నా యేసయ్య ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించినందుకు మరొకసారి మీకే కృతజ్ఞత స్తోత్రములు. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తమును నడిపించి శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్న రాజకీయ నాయకులకు యథార్థతను, చక్కటి పరిపాలన జ్ఞానమును దయచేసి మీరే ఆశీర్వదించి ముందుకు నడిపించమని. ఈరోజు ఎవరైతే వివాహ దినములు జరుపుకుంటున్నారో అయ్యా ఇదిగో ఎవరైతే ప్రభా పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి అనేకమైనటువంటి పుట్టినరోజులు, వివాహ దినములు వారు జరుపుకునే కృపలు నడిపించి మీరే మహిమ పొందమని మీ హస్తాలకు అందరినీ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము. ఈ వాక్యం మా జీవితాలలో ఆశీర్వాదంగా ఉంది అని అనుకున్నవారు దయచేసి ఇంకా అనేకులు ఆశీర్వదించబడాలనుకున్న ఆశ కలిగి ఉంటే ఈ యొక్క వర్తమానాన్ని మీ స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు మీరు షేర్ చేయమని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్ లార్డ్. నూతన సృష్టిగా చేసి నీ పాత్ర